హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పవన్ కళ్యాణ్ గారి లాగా స్పీచ్ ఆరా ఏది ఉంటుందో అందరికీ తెలుసు. ఆ స్పీచ్లో వైబ్రేషన్ కానీ ఊపు కానీ అంత సూపర్ ఉంటుంది. బాలకృష్ణ గారి వాయిస్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నేను తీసుకురాగలరా? మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగితే బాలయ్య బాలయ్య వాయిస్లో నేను చెప్తా. మీతోనే స్టార్ట్ చేస్తాను. మీ పేరుతోనే, హేమమాలిని అదే మీ పేరుతోనే స్టార్ట్ చేస్తాను. నా సోదరి సమానురాలు బాలని మీ ఆఖరికి బాగుంటుంది. మరి మీరు భవిష్యత్తులో మరి గొప్ప ఆఖరిగా రాణిస్తారు. అలాగే మన వేలుగా ఛానల్ కూడా భవిష్యత్తులో మరి నెంబర్ 1గా ఉండాలని మనసే గర్భన మీ నందమూరి బాలకృష్ణ గారి కోరుకుంటున్నారు. జై బాలయ్య. సో మీతో స్టార్ట్ చేశాను. రీసౌండ్ వచ్చింది తెలుసా బాలకృష్ణ గారి వాయిస్ వైబ్ కి దెబ్బకి. అసలు సూపర్ అండ్ యాప్ట్. నిజంగా నాకు 2 నిమిషాలు బాలకృష్ణ గారితో మాట్లాడుతున్నట్టే ఉంది. నేను ఒక 10 మంది పైనే, రాజశేఖర రెడ్డి గారు, శర్మిలమ్మ, చాలా మంది, చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు, పాత ఎన్టీఆర్ గారు, చాలా మందిని చేస్తాను. బట్ పోసాన్ గారు చాలా మందిని. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ గురించి అవసరం లేదు, నేను చేయను కూడా, క్షమించండి. ఇంకా మీకు నా దేవుడు కళ్యాణ్ అన్న డైలాగులు చెప్తాను. మీరు ఏదడిగితే చేస్తాను. అది నాకు పెద్ద విషయమే కాదు. సరే, ఎంత మందిని ఇమిటేట్ చేయగలరు సార్? ఆన్ కౌంట్ ఎంతమంది పర్సన్స్ ఇమిటేట్ చేయగలరు? మేడం ఇంచుమించు ఒక 20 ఉండొచ్చు. బట్ నేను ప్రొఫెషన్ కాదు మేడం. అదేంటంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ మీటింగ్స్ ఉంటాయి కదా, అక్కడ చిన్న పిల్లల్ని వాళ్ళని వీళ్ళని ఎంటర్టైన్ చేస్తా. అదొకటి. రెండోది, నేను అప్పుడప్పుడు సిట్టింగ్కి వెళ్తుంటా. సిట్టింగ్ నేను బాలయ్య బ్రాండ్ అన్ని బ్రాండ్లు తీసుకుంటా, రెగ్యులర్ గా కాదు. అప్పుడప్పుడు నేను హార్ట్ పేషెంట్, రెగ్యులర్ తీసుకుంటే తీసుకోకూడదు. అది కూడా మెడిసిన్ లాగా అప్పుడప్పుడు ఏదో 2 పెగ్గులు వేయాలి, రోజు కాదు. అయితే అప్పుడు మళ్ళీ నేను ఎంటర్టైన్ చేస్తా ఆ స్లాంగ్ లో. అప్పుడు నాకు బాగా వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. సో దానికోసం నేను మిమిక్రీ తీసుకున్నది అప్పుడు, నేర్చుకున్నది అప్పటి నుంచి. ప్రొఫెషన్ కాదు నేను, ఎందుకంటే నా యాక్టింగ్ నేను చాలా బాగా చేస్తానని అందరూ అంటారు. మీకు ఇప్పుడు కళ్యాణ్ అన్న డైలాగులు 1-2 విసురుతాం మీకు బాలయ్య స్లాంగ్ లో. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క. అది 24 అయినా 29 అయినా, ఇక్కడైనా మరి అక్కడైనా సెంట్రల్ ప్లేస్. నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది డైలాగ్. లేదు, నువ్వు చెప్పినా పర్వాలేదు, నన్ను చెప్పబడ్డా చెప్తా. ఓకే, సూపర్ అండి. జుడబ్బా జిద్దబ్బా జిబ్బము గడ్డము గీచుకుంటది, నేను గీచుకోను. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎటు పంచు మనదైతే లెక్కే వేరేప్ప. బాలకృష్ణ గారిని కలిసారు ఇప్పుడు దాకా? చేశాను శ్రీమన్నారాయణతో. ఆయనతో చిన్న స్వీట్ మెమరీ ఉంది. చెప్పండి, చెప్పమంటారా? నేను ధనరాజ్ వెళ్ళాము. సీన్ పేపర్ చూసుకున్నాక బాలయ్య గారి కాంబినేషన్ తో ఏడీ వచ్చి పిలిస్తే వెళ్ళాను. పిలిచి, సార్ నమస్కారం సార్, ఏ పేరు అడిది అని అన్నారు. నా పేరు దూది వెంకట్ సార్. ఏ ఊరు అడిది అంటే, పీలేరు అంటే ఆయనకు తెలియదేమో, తిరుపతి అని చెప్పి. మా పక్కన తిరుపతి, వెంకటేశ్వర స్వామి పుట్టిన ఊరు అని చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు, మెచ్చుకున్నారు. తర్వాత ధనరాజుని బక్కోడా నీది ఏ ఊరు అడిది అంటే, మాది తాడేపల్లి కూడా అని మెచ్చుకున్నాను. అయిపోయింది అంతా. తర్వాత కట్ చేస్తే షార్ట్ చేసేసాము, అయిపోయింది. మళ్ళీ వాటరు సెకండ్ షాట్కి వెళ్తే నేను వాటర్ తాగుతున్నా. మా అసిస్టెంట్ వాటర్ తెచ్చిస్తే తాగుతుంటే, దాంట్లో జిడ్డు కలిపావా అన్నారు. బాబోయ్, నాకు ఇంకా సార్ లేదు సార్, నేను అప్పుడప్పుడు తాత కదా, అబద్ధం చెప్పి నాకు మందు అలవాటు లేదు సార్, అబద్ధం చెప్పి అనేసి మళ్ళీ ఏదో ఒక సాంస్క్రిట్లో ఒక పెద్ద పద్యం పాడారు. నాకు ఇంద్ర, నాకు ఒకవైపు భయం వేస్తుంది, ఒకవైపు హ్యాపీగా ఉంది. ఎందుకంటే కన్వర్సేషన్ అవుతుంది అన్న హ్యాపీనెస్ పక్కన ఉంటుంది. ఆ అమ్మాయి పార్వతి మెల్టన్ వచ్చి వాట్ ఈ సెడ్, ఆ అమ్మాయి ఏంటి అని అడిగారు. ఆమె కో ఆర్టిస్ట్, హీరోయిన్ కదా అంటే, ఇతను సాంస్క్రిట్లో ఏం చెప్పారు నాకు నిజంగా స్వేర్ తెలీదు. సార్ ఏమంటున్నారంటే, ఇవాళ లుక్ లేక ఏం చేయలేదు అని బ్లా బ్లా అని ఆమె గురించి పొగుడుతున్నారు. సో ఇట్లాగ ఏంటంటే
అంటే నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతకుముందు విన్నాను మేడం, ఆ, బాలయ్య గురించి వినిందే, నేను చూడలేదు. బట్ నాకు ఎలా ఉందంటే ఒకవైపు భయం ఉన్నప్పటికీ ఉంది. నేను బాలయ్య లాగా నాదంతా తెరిచిన పుస్తకమే, మనకేవి లోపల ఉండవు. ఒకవైపు భయం రన్ అవుతుంది, ఒకవైపు ఏమో ఆనందం తట్టుకోలేకపోతున్నా. ఇంత పెద్ద ఆయన, ఇంత పెద్ద సూపర్ స్టార్ మనం చూసుకొని చిరంజీవి గారు వీళ్ళందరినీ మనం చదువుకుంటున్నప్పుడు వీళ్ళ సినిమాలు చూసిన వాళ్ళం కదా. అవును. కానీ మేడం మీరు నమ్మరు, అంటే నా పిల్లలతోనే కంపేర్ చేస్తారు. నా పిల్లలు ఎలాగా ఒక్కోసారి కోపం వస్తే అలుగుతారు, ఇది చేస్తారు, అలాగా ఆయన అంత పెద్ద ఇది ఉండి, Star అయి ఉండి కూడా. ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక సీఎం గారు అబ్బాయి ఉండి, ఈయన ఒక పెద్ద సెలబ్రిటీ ఉండి, ఆయన కోసం ఈరోజు చిరంజీవి గారి కోసం, బాలకృష్ణ గారి కోసం ఫ్యాన్స్ పోటీలు పడి ఎంతవరకు వాళ్ళిద్దరిని ప్రేమిస్తారో తెలిసిన విషయమే. అలాంటి ఒక వ్యక్తి ఇలా ఇంత ఫ్రెండ్లీగా ఇలా మాట్లాడుతుంటే అసలు నాకేం అర్థం కావట్లా. ఒకవైపు అంత ఫ్రెండ్లీగా మాట్లాడిన వ్యక్తి మేడం, ఆయన డ్రైవింగ్ ఆయన చేసుకుంటూ, ల్యాప్టాప్ ఆయన పట్టుకుంటూ, నేను షాక్ అయ్యా. అంటే స్టాఫ్ ఉన్నప్పటికీ ఫైనల్గా 12 గంటలకి ఎప్పుడో కాంబినేషన్ అయిపోయింది. తర్వాత మాది సపరేట్ వర్క్ ఉంది, ఈయన లంచ్కి వెళ్తున్నారు, పక్కనే కదా ఇల్లు, రామానాయుడు గారి స్టూడియోలో షూట్. ఓకే. మీరు నమ్మరు, అంటే అక్కడికి అయిపోయింది, సార్తో మాకు అయిపోయింది, మా సజెషన్స్ వేరే ఉన్నాయి, వాడివి ధనావి నావి. పార్వతి మెల్టన్, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, నేను, ధనాగాడు, వీళ్ళు మా ఐదుగురు దగ్గరికి వచ్చి, బాలయ్య బాబు నా దగ్గరికి, ఓకేరా బాయ్, మరి కలుద్దాము, మనము రజ్జు సినిమా కూడా మనము కలిసి చేస్తుంటాము, ఓకేనా అంటే సార్ అన్నా. సో అట్లా అంత ఫ్రెండ్లీ మేడం. నేను ఎవరు మేడం, ఆఫ్టర్ ఆల్ అంత ఇది. ఇప్పుడు ఆయన అంత గొప్పగా మాట్లాడారు కాబట్టి నేను ఎన్నో 100 ప్లేస్లో ఇలా చెప్పా. సో చెప్తున్నా, నిజంగా అలా మాట్లాడకపోతే నాకేం అవసరం, నేను ఎందుకు చెప్తా ఫస్ట్. సో అట్లా ఆయన అంతే గొప్ప అలానే ఉంటారు. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.